పాల్పాన్ కంపెనీలో నెల్లూరులో ప్రస్తుతం ఉన్నత పదవిలో పనిచేస్తున్నారు. వారి తండ్రి గారు శేషగిరిరావు గారు. వారు ఎక్స్ సిఆర్పిఎఫ్ జవాన్, ఆర్మీ జవాను. ఒక రకంగా మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆర్మీ పర్సన్స్ని సన్మానించుకోవడం అనేటువంటిది మేము కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. తర్వాత వారి తల్లిగారు అయినటువంటి దేవతా లక్ష్మి గారు సాధారణ గృహిణి ఆవిడ. వారు ప్రస్తుతం రిటైర్ అయిపోయి, ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత గన్మ్యాన్గా ఎస్పీ చాలా మంది వచ్చారు. వీడల్లరి తట్టుకోలే వాళ్ళం కాదు మేము, అంత అల్లరి. కానీ ఎంత అంటే ఇప్పుడు చదువుతూ అల్లరి చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది, కానీ అల్లరి చేసే పిల్లోడు ఇంత ప్రయోజకుడు అయ్యాడంటే చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. పిల్లలు అల్లరి చేయాలి, అల్లరి చేసి ఉన్నత పదవులు సాధిస్తే అల్లరి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. సో యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్ బాయ్. కీప్ గోయింగ్ లైక్ దిస్. ఫస్ట్ మరీ అంత బాగా చదివాను కాదు, ఒక 6th క్లాస్ ఆ టైంలో. అప్పుడు ఐ థింక్ మ్యాథ్స్ రమేష్ సార్ ఎవరు చెప్పేవారు, క్లాస్లో అబ్బాయిలు అందరిని ఒక క్లాస్లో కూర్చోబెట్టి చదివేస్తున్నారు, పేపర్ కొంచెం టఫ్గా వచ్చేది, మామూలుగానే రాసేవాళ్ళు ఎగ్జామ్. ఓకే, ఫస్ట్ మెల్లమెల్లగా తగ్గుంటూ వచ్చాయి మార్క్స్. ఐ థింక్ ఒక యూనిట్ టెస్ట్లో అనుకుంటా నాకు మ్యాథ్స్లో 4 మార్క్స్ వచ్చినాయి, ఫెయిల్ అయిపోయినా. ఇంక ఇవన్నీ మన వల్ల కాదు, ఓకే ఇంకా మన చదువు గట్రా అవదు, పని అవదు. ఒక డాడీ వాళ్ళతో ఊరు వెళ్ళాము చిన్నగా, వచ్చేటప్పటికి అలీ సార్ వచ్చున్నారు. మాకు ఆ క్లాస్కి వచ్చాక అందరు చెప్తున్నారు, అరే అలీ సార్ అని ఒక సార్ వచ్చారు, వేసేస్తున్నారు అందరినీ. ఐ మీన్ ఫుల్ అసలు మామూలుగా కాదు సార్. ర్యాంపే అంటే ఎంత మంచి చూడలేదు, చూద్దాంలే. నెక్స్ట్ ఇంకా ఆ రోజు సాయంత్రం సార్ ఒక హోంవర్క్ ఇచ్చారు యాజ్ యూజువల్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాం ప్రిపేర్ అయిపోయి ఏదో చెప్పేద్దాను. సార్ వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ అనగానే హరీష్ అన్నారు. ఇచ్చి బాబు చెప్పారు ఇంక నా గురించి. ఇంకా అయిపోయిందా, సార్ లేపి బోర్డ్ టెస్ట్ అన్నారు. బోర్డు మీదకి వెళ్ళాం, చేయి వరకు ఎత్తుంది, ఏం రావట్లేదు. ఇంకా వేసారు, ఒక మూలకి తీసుకెళ్ళి చితగొడిసి ఒక పక్కన కూర్చోబెట్టేశారు. ఆ పీరియడ్ అంతా అలాగే. నెక్స్ట్ డే కూడా సేమ్, మళ్ళీ నిన్న అయింది కదా ఈరోజు పిల్లలే అనుకుంటే మళ్ళీ ఆ రోజు కూడా ఫస్ట్ వచ్చినాడు హరీష్ అన్నారు. నాకు ఇంకా అర్థమైపోయింది, ఇంక తప్పించుకోలేము, ఏదో చేయాలరా బాబు అని. ఇంక ఇంటికి వచ్చి రాత్రి అలాగే చదివి రాదు, పొద్దున్న లేసి కూర్చొని సార్ హోంవర్క్ ఇచ్చింది కుదురుగా చేస్తాం. చేసి పొద్దున్న క్లాస్కి వెళ్ళాక సార్ యాజ్ యూజువల్ హరీష్ అన్నారు. బోర్డు ఎక్కిస్తాను, రాస్తాను, అయిపోయింది సార్ అంటే కుదరదు ఇంకానే, ఇంకో ప్రాబ్లం చేయాలి, సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇంకో ప్రాబ్లం చేయాలన్నారు. దొరికిస్తాను. మళ్ళీ వేస్తారు, ఇది అయ్యేలా లేదురా బాబు, ఈయన చంపేస్తున్నాడు అని చెప్పి. అంటే ఇలా చెప్పకూడదేమో నాకు తెలియదు, బట్ సార్ క్రమశిక్షణలో పెట్టడానికి అసలు ఎందుకో ఒక మీ అందరిలో కూడా సార్ క్లాస్లో కొంతమంది ఉంటారు స్టార్ బ్యాచ్ అని, అలా మమ్మల్ని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే వాళ్ళకే ప్రతిరోజు వచ్చిన వెంటనే ఫస్ట్ కోట అయిపోద్ది, మామూలే అంతనే. సో ఎగ్జామ్ యాస్టిస్ నేను అలాగే ఉండేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు. అలీ సార్ ఎందుకో తెలియదు అలా కాన్సన్ట్రేటెడ్గా ప్రతిరోజు రావడం, హరీష్ అనడం, బోర్డుకి ఇచ్చేయడం. ఇంకా బాగా దెబ్బ అయిపోయి ఇంకా అలా చదివి సడన్గా ఒకరోజు అదే ఇంకా కొట్టేస్తున్నా సడన్గా ఒకరోజు ఎగ్జామ్ పెట్టారు, ఫెయిల్. 4 మార్కుల నుంచి నెక్స్ట్ ఎగ్జామ్లో 24 వస్తున్నాయి 25కి.
ఏంట్రా ఎన్ని మార్కులు వస్తున్నాయి నాకు, అది మ్యాథ్స్ ఒకటే. తర్వాత మిగిలిన సబ్జెక్ట్ మెల్లమెల్లగా లాగాను. తర్వాత 8th వచ్చేటప్పటికి ఈయన వెళ్ళిపోయారు సార్, వేరే క్లాస్ టీచరు, నేను కొంచెం యావరేజ్ చదువుతున్నాను చెప్పి వేరే క్లాస్లో వేస్తారు. అంత బాగానే ఉంది, మన అల్లరి మందే, అలా వెళ్ళిపోతున్నాం. 8th క్లాస్లో బాగా అల్లరి ఎక్కువైపోయింది, సార్ క్లాస్లో వేస్తారు. మళ్ళీ బుక్ అయిపోయాను. ఇంకా సార్ ఇంకా 8th నుంచి 10th వరకు సార్ క్లాసే. ఇంట్లో కూడా రిక్వెస్ట్ చేస్తాను, మమ్మీ వేరే క్లాస్లో వేసేమని, మమ్మీ అసలు సార్ క్లాస్ చాలా టఫ్, ఫుల్ అసలు ఓవే అంటే బాగా అని అంటే, మమ్మీ వాళ్ళు నీకు అలాంటి వాళ్ళే కావాలి, అప్పుడే సెట్ అవుతావు, నీకు కావాల్సిందే అని చెప్పి అలీ సార్. అయితే అలా చదువుతున్నాను, వెళ్తుంది. యూనిట్ టెస్ట్లోనే అనుకుంటా ఎప్పుడు, అంటే మీ అందరికీ పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు, ఒక ఫెయిల్ అయిపోయిన గాన్ కేసు అనుకున్న స్టూడెంట్కి, అంటే నాకు యూనిట్ టెస్ట్లోనే 9th అనుకుంటా సార్ సబ్జెక్ట్లో ఒక దాంట్లోనే 25 వచ్చినాయి మార్క్స్, ఫుల్ మార్క్స్. ఇంకంతే, అదే అనుకుంటా నాకు ఇంకా తర్వాత నుంచి అన్నీ ఫస్ట్ ర్యాంక్లే క్లాస్లో. అసలు అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఎంసెట్లో 2000 ర్యాంక్ వచ్చింది. ఆ 2000 ర్యాంక్లో 113 మార్కులు వచ్చినాయి, 80కి 70 మార్కులు మ్యాథ్స్, మిగిలిన ఫిజిక్స్ కెమిస్ట్రీ పర్లేదు. అయితే లైఫ్ ఇంకా అక్కడితో ఆగలేదు. నేను తర్వాత జేఎన్టీయూ కాకినాడలో సీట్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్లో, ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు అలీ సార్లా చెప్పరు. కాలేజ్లో కూడా సేమ్, పెద్ద తేడా ఏం లేదు. ఫస్ట్ సెమిస్టర్ 60% 67% అంత వచ్చింది, పెద్ద మార్కులు రాలేదు. లాస్ట్ నుంచి సెకండ్ అనమాట. అజ్జి బాబోయ్ ఏంట్రా బాబు ఇంత కష్టపడి చదువుకొచ్చి ఎక్కడ కూడా చదవాలి అని చెప్పి ఇంకా మిగిలిన వాళ్ళందరినీ చూసి కాలేజ్లో ఆటోమేటిక్ ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. బీటెక్ వెళ్ళిన తర్వాత మన పక్కన వాళ్ళందరూ చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి, ఇప్పుడు ఇంకా అట్లీస్ట్ పర్లేదు, కానీ కాలేజ్కి యూనివర్సిటీస్లో ఒకసారి చదివి చూడండి, సైకిల్ షాప్లో పనిచేసే వాళ్ళు పిల్లలు చాలా వాళ్ళ ఫాదర్కి నోట్లు లెక్క పెట్టడం రాదు, కలర్ చూసి గుర్తుపెట్టుకుంటారు. అలాంటి పిల్లలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, ఎక్కడో పెద్ద పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజాన్ని మోటివేషన్ వస్తుంది, చదవాలి, అరే వీళ్ళలో ఏదో ఒకటి అవ్వాలి అని. అంతే, ఇంకా ఫస్ట్ సెమిస్టర్ పోయింది, సెకండ్ సెమిస్టర్ నుంచి 80% తగ్గలేదు, వెళ్ళిపోయింది లైఫ్. ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది, మా బ్యాచ్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్మెంట్ కొట్టాను కోర్. ఆ తర్వాత స్కూల్ ఉపయోగపడింది జాబ్లోకి వెళ్ళిన తర్వాత. అది ఎలా అంటే మాకు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివిటీస్ చేసేవారు స్కూల్లో. చిత్ర మేడం కానీ బాలసభల్లో అని చెప్పి బాలసభలో కండక్ట్ చేసేవారు. ఏంటి కాలేజ్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 1 year ట్రైనింగ్ పీరియడ్ అంటారు. నా స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ మాట్లాడడం, ఎవ్రీథింగ్. అండ్ ఒక క్లాస్లో నేను చిన్నప్పటి నుంచి క్లాస్ లీడర్గానే ఉండేవాడిని. దానికి కారణం బిందు మిస్సే. అల్లరి ఎక్కువ చేసేవాడు క్లాస్లో, ఆడి క్లాస్ లీడర్ అయితే క్లాస్లో సగం అల్లరి తగ్గిపోద్ది అన్న కాన్సెప్ట్ మేడంది. మరి ఎందుకు ఆవిడ కాన్సెప్ట్ కరెక్ట్ యాక్యురేట్. నేను సగం లెగిసిపోయేటప్పటికి నాకు అల్లరి ఎవరు చేస్తున్నారు తెలిసిపోయింది, మన హేమంత్ వాళ్ళందరూ. సారీ అండి, హేమంత్ ఇంకా అందరినీ ఎవరు బాబు మీరు సైలెంట్గా ఉండండి అని అంటే ఇంక మిగిలిన అందరూ చదువుకునే వాళ్ళు సైలెంట్గా ఉండేవారు, క్లాస్ సూపర్ ఉండేది. సో అలా ఇంకా ఒక మోటివేషన్ ఇస్తుంది బాబు మనం లీడర్ అయిపోవాలని. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఘోరంగా ఉపయోగపడినాయి. విత్ ఇన్ ట్రైనింగ్ పీరియడ్లోనే నేను మా కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర జాయిన్ అయిపోయాను, MD సెల్లో. అంత హ్యూజ్గా అసలు ఆ స్కిల్స్ ఉపయోగపడినాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా ఘోరం. రైటింగ్ గురించి అయితే చెప్పాల్సిన లేదు. ఇప్పటికి మా ఫ్యామిలీలో కూడా అందరూ అంటారు ముత్యాలా రాస్తారా అని. అంటే నా గురించి చెప్పుకోవడం కాదు, ఆ క్రెడిట్ లిటిల్ బడ్స్దే. బాబు ఎన్ని ఖర్చు రేటింగ్ రాసి ఇప్పటికీ తెలియదు. అసలు రాస్తూనే అయ్యి కదా మరి రాస్తూనే అండి వాళ్ళు. ఒక ఇంత మంచి అయిపోయేది అయినా ఇంకా ఉండి బుక్లు. బాబాయ్ నరకం అసలు. ఇక్కడ నేను ఇక్కడ ఉండి చెప్పగలను గర్వంగా ఏంటి అంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా సమ్ B సెక్షన్ నుంచి, అంటే టాప్ సెక్షన్ నుంచి వచ్చారు చాలామంది. కానీ నేను లాస్ట్ సెక్షన్ A సెక్షన్లో, అంటే యావరేజ్ స్టూడెంట్ అనుకుంటా అలా లాక్కుని ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసరికి మీ అందరి ముందు ఇక్కడ నుంచి మాట్లాడేస్తున్నాను. మేబీ దానికి కారణం అంటే మీరు కూడా చాలామంది ఈ ఫేస్లో ఉన్న వాళ్ళే. ఎవరు కూడా ఏ టైంలో ఎలా ఉంటారని ఎవరు చెప్పలేం. మేబీ ఈ టైంలో మీ దగ్గర అలీ సార్ లేకపోవచ్చు, ఆ టైంలో నా దగ్గర అలీ సార్ ఉన్నారు, అంతే తేడా.
మీకు లైఫ్లో ఏదో ఒక మూమెంట్లో అలీ సార్ లాంటి ఒక పర్సన్ పరిచయం అవుతారు, బుద్ధి చెప్తారు, మీరు మారుతారు మేబీ. అండ్ స్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి అండ్ ఇంకోటి ఏంటంటే నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక నార్మల్ పెట్రోల్ బంక్ ఒకటి చూస్తే మీరు అది కన్స్ట్రక్షన్ అవ్వడానికి నియర్లీ ఒక 6 months to 1 year పడుతుంది. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నాకు లీడర్షిప్ స్కిల్స్కి నా టీం బాగా లీడ్ చేసి ఒక 2 yearsలో 42 CNG స్టేషన్ కట్టించాను. అది మా కంపెనీలో ఎంత భయంకరమైన రికార్డ్ అంటే ఇప్పటికీ మా కంపెనీలో హాఫ్ ఆఫ్ ది CNG సేల్ నేను కట్టించిన స్టేషన్స్ నుంచే. అంటే ఈ సక్సెస్ అంటే ఇప్పటికీ నేను చెప్పుకోగలను. అంటే మేబీ సంవన్ వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, కానీ నాకు ఇంకా సక్సెస్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఆగట్లేదు. ఎందుకు అంటే నాకున్న మా స్కూల్ దగ్గర నుంచి నేర్చుకున్న స్కిల్స్ కొన్ని పాయింట్స్ అయితే మాత్రం బాగా ఉపయోగపడతాయి. ఏంటి అంటే లైక్ లీడర్షిప్ క్వాలిటీస్. కొంతమంది పిల్లలు ఉంటారు, ఏంటి బాబు ఆడి ఏం వదలరా బాబు, అది ఏం పట్టుకుంటే అదే ఇంకా ఆడికి అది కొనిచ్చే వరకు రోడ్డు మీద దొల్లేస్తాడు అంతే, అసలు ఆడు వదలడు అసలు, ఆ టైప్లో ఉంటారు. నేను అలాగే ఉండేవాడిని, అది లైఫ్ లాంగ్ నాకు అలాగే ఉండిపోయింది. నేను ఏమన్నా ఒకటి అనుకుంటే అది అయ్యే వరకు అది వదిలేవాడిని కాదు, అసలు పట్టుకుని పీడించి మమ్మీ డాడీ వాళ్ళని ఎవరినైనా. సో ఆ క్వాలిటీ మాత్రం అంటే మేబీ నాలో ఉన్నది. నేను సక్సెస్ అవ్వడానికి, నాకు ఎంసెట్లో అంత ర్యాంక్ రావడానికి అండ్ ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం అయితే ఆ క్వాలిటీ అండ్ లీడర్షిప్ స్కిల్స్ ఏంటి స్కూల్ నుంచి వచ్చినవే. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే డోంట్ జడ్జ్ సమ్వన్. ఏంటి ఇప్పుడున్న ప్రెజెంట్ పాస్ట్తో ఎవరిని జడ్జ్ చేయొద్దు. డోంట్ నో, ఎక్కడో ఉండొచ్చు, మీరు ఇప్పుడు అక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఇప్పుడు నేను బాగా ఉన్నానని చెప్పి నేను బాగున్నాను రేపు పొద్దున్న పడిపోలేను అని కాదు. ఖచ్చితంగా ఇప్పుడు బాగాలేరు తర్వాత బాగోరు అని కాదు. ఎవరి పొజిషన్ ఏది కాన్స్టెంట్ కాదు. ఈవెన్ 90 ఏళ్ళు వచ్చాక కూడా కెరీర్లో ఫాల్ ఉంటుంది, 90 years వచ్చాక కూడా కెరీర్లో గ్రోత్ ఉండొచ్చు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈరోజు బాగా చదవలేను, లాస్ట్ నుంచి 2వ బెంచ్లో కూర్చున్న ఒక స్టూడెంట్గా నేను చెప్తున్నాను. అప్పుడు నేను బాగా చదవకపోవచ్చు, కానీ ఈరోజు ఇంతమంది బాగా చదివే పిల్లలతో పాటుగా నేను వచ్చాను. సో మేబీ చెప్తున్నా కదా, నా లైఫ్లో నన్ను పుష్ చేయడానికి అలీ సార్ వచ్చారు. ఆ టైంలో ఏదో KGF సినిమాలో హీరోలాగా మీ లైఫ్లో కూడా ఎవరైనా వస్తారు అని కాదు, మీకు మీరుగానే పుష్ చేసుకుంటే మీరు చాలా హైట్కి వెళ్తారు. థ్యాంక్ యూ.